హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఎగ్ పులుసు ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. చూడండి, నేను ఫస్ట్ టైం ఈ కర్రీస్ అనేది చూపించడము. ముందు ఏం చేయాలంటే బాయిల్ చేసిన ఎగ్స్ని తీసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్న తర్వాత ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పోపు గింజలు ఇలా వేసుకొని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసి వేయించాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు అవి వేగుతున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే చేసుకున్నాను. అది ఫ్రెష్గా చేసుకొని వేస్తున్నాను అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మళ్ళీ టమాటాలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి కొద్దిసేపు వాటిని మగ్గనివ్వాలి. మూత పెట్టేసి కొద్దిసేపు ఉల్లిపాయ ముక్కలు బాగా మంచి వేగాలి. టమాటా ముక్కలు కూడా బాగా వేగిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పౌడరు, గరం మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం చింతపండు పులుసు తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత వాటిలోనే పులుసు పోసుకున్న తర్వాత ఎగ్స్ వేసేసి కొంచెం సేపు పులుసుని మరగనివ్వాలన్నమాట. ఉప్పు కొంచెం వేసుకోండి. తర్వాత అయిపోయిన తర్వాత కూర అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే ముందే ఉప్పు వేసేస్తే ఎక్కువగా గుడ్లకి కూడా బాగా పట్టి బాగుండదు, టేస్ట్ బాగుండదు. పులుసు పోసుకున్న తర్వాత అందులోనే ఎగ్స్ కూడా వేసేసి దాన్ని మరగనివ్వాలన్నమాట. కొద్దిసేపు 5 నిమిషాలు దగ్గరికి కానిచ్చేసి తీస్తే గుడ్ల పులుసు రెడీ అయిపోతుంది. చూడండి, చూసి తర్వాత ఎట్లా ఉందో, మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్న వ్లాగ్ అనమాట. వంటలు అది ఇంతవరకు చేయలేదు నేను ఎప్పుడు. ఒకసారి చేసి మీకు చూపించాలనిపించి ఈ పులుసు మీకు చూపిస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ.